దైవ గ్రంథములో లూకా రాసిన సువార్త 17వ అధ్యాయం 12వ వచనములో మనం దేవుని యొక్క వాక్యమును చదువుకుందాం. ఆయన ఒక గ్రామములోనికి వెలుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి, యేసు ప్రభువా, మమ్మును కనికరించుమని కేకలు వేసిరి. ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకునికి కనపరుచుకొనుడని వారితో చెప్పెను. వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు. అందుకు యేసు, 10 మంది శుద్ధులైరి కారా, ఆ 9 ఎక్కడా? ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడెవడును అగపడలేదా అని చెప్పి, నీవు లెమ్ము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచునని వానితో చెప్పెను. దైవ గ్రంథములో ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు అయిన యేసు ఒక గ్రామములో వెళ్తూ ఉన్న సమయములో ఆ యొక్క ఒక 10 మంది కుష్ఠరోగులు యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి వచ్చినప్పుడు యేసు ప్రభు వారు ఏం చెప్పారంటే, మీరు వెళ్ళి యాజకునికి కనపరుచుకునుడి. దైవ గ్రంథములు చూస్తే యాజకుడు పాత నిబంధన గ్రంథములో యెహోవా దేవునికిని ప్రజలకును మధ్యగా ఉన్న వ్యక్తి యాజకుడు. అనగా పాప పరిహారము నిమిత్తమై ఒక సంవత్సరానికి ఒకసారి ప్రార్థన చేసే వ్యక్తి యాజకుడు, అనగా మధ్యవర్తి. ఆయన ఆ యొక్క యాజకునికి మీరు వెళ్ళి కనపరుచుకోమని చెప్పినట్లుగా వెళ్తూ ఉండగానే వారు 10 మంది కుష్ఠరోగులు శుద్ధయి వెళ్ళినట్లుగా చూడగలం. ఆ 10 మందిలో ఒక వ్యక్తి మాత్రమే దేవుడు నన్ను స్వస్థపరిచి ఉన్నాడు అని మరలా తిరిగి వచ్చి యేసుక్రీస్తు ప్రభు వారికి ముక్కి సాగిలపడి ఆయనకు నమస్కారము చేశాను. చూడండి, ప్రభు నందు ప్రేమైనటువంటి వారలారా, ఈ యొక్క వాక్య భాగంలో మనం చూస్తే 9 మంది కూడా బాగై ఉన్నారు, కానీ కృతజ్ఞత లేని వారై ఉన్నారు. దేవుడు చేసిన మేలులను మర్చిపోయే వారముగా ఈనాడు ఉంటూ ఉన్నారు. దేవుడు నీకు మంచి ఉద్యోగాన్ని ఇచ్చి ఉన్నాడు, మంచి కుటుంబాన్ని ఇచ్చి ఉన్నాడు, కానీ నీవు మాత్రము దేవునికి ఏమి చెల్లిస్తూ ఉన్నావు? కృతజ్ఞత. ఒక సహోదరుడు ఉన్నాడు అనుకో, ఒక పెన్ను ఇచ్చినాడు అనుకో, మరలా అతనికి ఇచ్చి థ్యాంక్స్ అంటే ఒక కృతజ్ఞత. అదే రీతిగా నీవు కూడా దేవుడు నీకు ఒకవేళ రోగాన్ని బాగు చేస్తూ ఉన్నాడేమో, నీ అప్పుల నుండి విడుదల కలగజేస్తూ ఉన్నాడేమో, నీ సమస్యల నుండి, నీ వ్యాధి బాధల నుండి నిన్ను బాగు చేస్తే నీవు ఒక్కసారి దేవునికి కృతజ్ఞతుడుగా ఉండాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. దైవ గ్రంథంలో మత్తయి రాసిన సువార్త 8వ అధ్యాయము 2వ వచనములో కూడా చూస్తే అక్కడ ప్రభు అయిన యేసు ఉన్నప్పుడు ఒక కుష్ఠరోగి యేసయ్య దగ్గరికి వచ్చాడు. అది వచ్చి, ప్రభువా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధి చేయగలవా అని యేసుక్రీస్తు ప్రభు వారిని అడిగితే, యేసు ప్రభు, నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని సెలవిచ్చాడు. నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మన్నాడు. అనగా యేసయ్యకు ఇష్టమే, నీవు శుద్ధుడవు కమ్మన్నాడు. శుద్ధి అయిన తర్వాత యేసు ప్రభు వారు ఏమన్నారంటే, నీవు వెళ్ళి యాజకునికి కనపడి కానుకలు చెల్లింపవలెను. ఎవరికి కనపడాలా? యాజకునికి నీవు కనబడి కానుకలు చెల్లింపవలనని దైవ గ్రంథములో సెలవిచ్చినట్లుగా ఈనాడు నీ కొరకు ఒక దైవజనుడు ప్రార్థన చేస్తూ ఉంటే నీ యొక్క విశ్వాస పరిణామము ఎలాగూ ఉంటుంది? నీవు గొప్ప ప్రార్థన యోధుల దగ్గరికి వెళ్తున్నావు, కానీ ఒక చిన్న పాస్టరు నీ కొరకు ప్రార్థించినాడని నీవు గ్రహించలేకపోతున్నావు. ఎప్పుడు చూసినా నీ విశ్వాసం ఎక్కడ ఉందంటే, ఈ లోకంలో పేర్లు చెప్పకూడదు కానీ గొప్ప దైవజనుల కాటికే వెళ్ళాలని ఆశిస్తూ ఉన్నావు. కానీ నీ కొరకు కన్నీరు గార్చి నీ కొరకు ప్రార్థించిన దైవజనుని నీవు ఒకసారి వెళ్ళి ఆయనకు కృతజ్ఞతగా, వారు కూడా ఏమంటున్నారంటే, అయ్యా, మాకు వచ్చి మీరు కానుకలు ఇవ్వకండి, మీ సంఘానికి, మీ సంఘ పాస్టర్కి ఏమన్నా
కూడా వీళ్ళ విశ్వాసం ఎక్కడుంది? ఇక్కడ ఉంది. పెద్ద పాస్టర్ కాడికి పోవాలా, ప్రార్థన చేపించుకోవాలా. దైవ గ్రంథములో కూడా, బైబిల్ గ్రంథములో 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయంలో కూడా ఒక సిరియా దేశపు రాజు అయిన నయమాను, సిరియా దేశపు రాజు అయిన నయమాను సైన్యాధిపతి, ఆయనకు కూడా ఒక కుష్ఠరోగము ఉంది. ఏముంది ఆయనకు? కుష్ఠరోగం ఉన్నప్పుడు అక్కడ ఒక ప్రాంతము నుండి బానిసగా ఒక చిన్న కుమార్తెను తీసుకుని వచ్చినారు. ఆమె దేవుని నమ్ముకొని ఇశ్రాయేలు యొక్క జనాంగమునకు సంబంధించిన కుమార్తె. ఆ యొక్క చెరపట్టబడి ఉన్నప్పుడు వారి యొక్క కుటుంబానికి ఆమె తేబడింది. ఆమె ఆ యొక్క నయమాను భార్య దగ్గర పరిచారకురాలుగా పనిచేస్తూ ఉంది. అప్పుడు ఆయన సకల ప్రాంతములకు వెళ్ళి ఆ యొక్క కుష్ఠి రోగానికి ఎవరన్నా బాగు చేస్తారేమని అడిగినప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా బాగు కాలేదు. కానీ ఆ యొక్క కుమార్తె చెప్పి ఉన్నది ఏమిటంటే, అయ్యా, మా ప్రాంతములో మీ కొరకు ప్రార్థన చేసే దైవజనులు ఎలీషా అయ్యగారు ఉన్నారు, మీరు అక్కడికి వెళ్తే బాగవుతుంది అని అడిగినప్పుడు ఈయన ఎలీషా దగ్గరికి వెళ్ళాడు. ఎలీషా దగ్గరికి తన గుర్రాలను, రౌతులను, సమస్తాన్ని తీసుకొని వెళ్ళినాడు. వెళ్ళినప్పుడు ఈయన ఏమనుకున్నాడంటే, నా నెత్తి మీద చేయి పెట్టి ప్రార్థన చేస్తాడు, నాకు నూనె రాసి ప్రార్థన చేస్తాడు, నాకు బాగా అవుతుందిలే అని అనుకున్నాడు. కానీ ఎలీషా ఏం చెప్పాడంటే, నీవు వెళ్ళి ఆ యొక్క యోర్దాను నదిలో 7 సార్లు నీవు మునుగుతే నీవు పసిపిల్లల దేహం వలె వస్తాది, నీ రోగము బాగైతాదని సెలవిచ్చినప్పుడు ఈ యొక్క నయమానుకు కోపం వచ్చింది. నన్ను దగ్గరికి తీసుకొని బాగా నా యొక్క నెత్తి మీద చేయబెట్టి ప్రార్థన చేస్తాడు, నాకు నూనె రాస్తాడు, నాతో మాట్లాడతాలే అన్నప్పుడు ఈయనకు మా యొక్క నదుల కంటే ఈ యొక్క గొప్ప నదే అని అనుకొని సనుక్కొని వెనక్కి వెళ్తూ ఉంటే ఆయన దగ్గర పనిచేస్తున్న ఒక వ్యక్తి, అయ్యా, ఆయన ఏమన్నా అడిగి ఉన్నాడా, పోయి చేస్తే ఏముందిలే అని అన్నప్పుడు వెళ్ళి యోర్దాను నదిలో మునుగుతూ ఉన్నాడు. ఒకసారి మునిగాడు, మరలా చూసుకుంటూ ఉన్నాడు, మరలా మునిగాడు. అలాగున 7 సార్లు ఎప్పుడైతే ఆ దైవజనుడు చెప్పిన మాట విన్నాడో 7వసారి మునిగిన వెంటనే ఆయన కుష్ఠి రోగము నయమైపోయింది. ఎందుకంటే దైవజనుడు ఎలీషా చెప్పిన మాట విన్నప్పుడు ఆయనకు సంపూర్ణంగా స్వస్థత కలిగింది. స్వస్థత కలిగిన వెంటనే ఆ యొక్క ఎలీషా దగ్గరికి బంగారము, ఎన్నో కానుకలు తీసుకొని వచ్చాడు. కానీ ఈ వ్యక్తి అంటున్నాడు, ఆయన కృతజ్ఞతతో ఎన్నో కానుకలు తీసుకుని వచ్చి ఉంటే ఈ వ్యక్తి అంటున్నాడు, దేవుడు బాగు చేసి ఉన్నాడు కనుక నీ యొక్క ఏం అవసరం లేదు, తీసుకొని వెళ్ళు అని సెలవిచ్చాడు. ఎందుకంటే ఆయన రోగం బాగైందని కృతజ్ఞత చూపాడు. అదే రీతిగా నీవు కూడా ఈనాడు దేవునికి, దైవజనుడి మాట వింటున్నావా? ఒకసారి ఆలోచించుకో. మీ పాస్టర్ చెప్పే మాటలు నీవు వింటున్నావా? చిన్నవారని పెద్దవారని చులకనగా నీవు మాట్లాడకు. దైవ గ్రంథములో బాలుడైన సమూయేలును దేవుడు ఎన్నుకున్నాడు, ఇర్మియాను కూడా దేవుడు ఎన్నుకున్నాడు. గనుక ఒకవేళ మీ ఇంటి దగ్గరికి వచ్చి ప్రార్థిస్తున్న దైవజనులను ప్రేమతో ఆహ్వానిస్తే బైబిల్ గ్రంథం సెలవిస్తుంది ఏమిటంటే, నన్ను ప్రేమిస్తే వారిని ప్రేమించినట్టే. అనగా తృణీకరించకుండా మీ దగ్గరికి దైవజనులు మీ యొక్క గృహాల్లోకి వచ్చి ప్రార్థించినప్పుడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. గనక నీ ఒకసారి 103వ కీర్తన 2వ వచనములో ఆయన చేస్తున్న మేలులను మరువకుము. దేవుడు నీకు ఉద్యోగాన్ని ఇచ్చిన్నాడా, లేకపోతే మంచి కుటుంబాన్ని ఇచ్చి ఉన్నాడా? ఒక్కసారి ఆలోచించు. నీవు దేవుని పని కొరకు నీవు ఖర్చు చేస్తున్నావా? దైవ గ్రంథములో 128వ కీర్తనలో యెహోవాయందు భయభక్తులు గలవాడు ఇలాగు ఆశీర్వదించబడును. యెహోవాయందు భయభక్తులు గలవాడు ఇలాగ ఆశీర్వదించబడును, నీ కష్టార్థము నీవే అనుభవించవలను అని సెలవిస్తా ఉంది. కానీ ఈనాడు దేవుడు నిన్ను మంచి ఉద్యోగం ఇచ్చి అన్ని ఇస్తే 30,000 జీతం వస్తుంది, కానీ ఎక్కడ పోతుందయ్యా అంటే సినిగిపోయిన సంచిలో వేసినట్లుగా ఆ యొక్క హగ్గయి గ్రంథములో రాయబడి ఉన్నది. చినిగిపోయిన
సంచిలో వేసినట్లుగా, అనగా నీ యొక్క కష్టార్థాన్ని ఎక్కడ పెడుతున్నావయ్యా అంటే సారాయి కొట్టులో ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తూ ఉన్నావు. దేవుని యొక్క పని కొరకు నువ్వు ప్రయాసపడుతూ ఉన్నావా? ఒక పాస్టర్కు, ఒక సేవకునికి నీవు కృతజ్ఞత కానుక ఇస్తున్నావా? నీ కానుక ఎలాగున్నది ఒకసారి ఆలోచించు. ఎందుకంటే కానుక బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. సామెతల గ్రంథము 3వ అధ్యాయం 7-8 వచనంలో చూస్తే, నీ దశమ భాగము ఇచ్చి నీ ఆస్తిలో భాగమునిచ్చి యెహోవాను గణపరచుడి. యెహోవాను నీవు గణపరచాలి. అప్పుడు నీ యొక్క దేవుడు నీ యొక్క కొట్లను నిన్ను ఆశీర్వదిస్తానని సెలవిస్తున్నాడు. నీ గుడారములో దుర్మార్గమును నీవు దూరం చేసి దేవునికి నీవిస్తే ఎప్పుడైతే కొత్త యొక్క ఆశీర్వాదముల చేత దేవుడు నిన్ను నింపుతాడు. సామెతల గ్రంథములో యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమునిచ్చును, యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యమునిచ్చును, కానీ కష్టము వలన ఎక్కువ కాదు. ఈనాడేమనుకుంటున్నాడంటే, నేను పని చేస్తున్నా, నేను కష్టపడుతున్నా, దేవుడు నాకు యాడిస్తున్నాడని నీవు అనుకుంటున్నావు, పొరపాటు పడుతున్నావు. దేవుడు నీకు ఆయుస్సును ఆరోగ్యమునిచ్చి ఉన్నాడు గనకనే నీవు పని చేయగలుగుతూ ఉన్నావు, లేకపోతే నీవు పని చేయలేవు. ప్రియమైన సహోదరి సహోదరులరా, ఒక్కసారి దేవుడు చేసిన మేలులను, నీకు ఉద్యోగం ఉంది, ఉద్యోగం లేని వారి వైపు చూడు. ఒక వ్యక్తి ఉన్నాడు, దేవుని దగ్గరికి పోయి ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా నాకు అన్ని ఇచ్చినావు కానీ ఏం లేవంటున్నాడు. ఈయన చెప్పులు లేవని ఏడుస్తూ ఉన్నాడు. ఏం లేవంటే ఈయనకు చెప్పులు లేవని ఏడుస్తూ ఉన్నాడు. ఇంకొక వ్యక్తి వచ్చాడు దేవాలయంలోకి, ప్రభువా నాకు కాళ్ళు లేకపోయినా నీకు వందనాలయ్యా, నాకు ప్రాణాన్ని మీరు ఇచ్చినందుకు స్తోత్రాలు అన్నప్పుడు ఈయన తెలివి తెచ్చుకున్నాడంట. అయ్యో, కాళ్ళు లేకపోయినా కృతజ్ఞత చూపుతూ ఉన్నాడే దేవునికి, దేవుడు నాకు సమస్తం ఇస్తే నేను దేవునికి కృతజ్ఞతుడుగా లేకున్నానే అని, చెప్పులు లేకపోయినా బాధ లేదు ప్రభువా నీకు స్తోత్రాలని బుద్ధి తెచ్చుకున్నాడంట. అందుకే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 26-27 వచనాలు చూస్తే, జ్ఞానులను సిగ్గుపరచుటకును ఆ యొక్క బలహీనులను జ్ఞానము లేని వారిని దేవుడు ఎన్నుకుంటాడని దేవుని యొక్క వాక్యంలో సెలవిస్తూ ఉన్నది. కనుక నీ ఒక్కసారి దేవుని యొక్క పరిచర్య కొరకు నీ కానుక విప్పుతూ ఉన్నావా? మలాకి రాసిన గ్రంథము 3వ అధ్యాయము 8-9 వచనాల్లో కూడా రాయబడి ఉన్నది. ఎందుకంటే నీవు దేవునికి ఇస్తే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. పౌలు భక్తుడు అంటున్నాడు అపోస్తుల కార్యాల గ్రంథములో, పుచ్చుకొనట కంటేను ఇచ్చుట ధన్యత. అనగా దేవుడు ఎప్పుడు నీకు ఇస్తూ ఉన్నాడు. నీవు దేవునికి నీ కానుక ఎలాగున్నది? ఒక సహోదరి పాస్టర్ గారి యొక్క మందిరానికి వెళ్ళింది. అయా కానుకలు వేస్తూ ఉంటే ఆ యొక్క సహోదరి బ్లైండ్, అనగా చూపు లేదు. చూపున్న వారు వేస్తూ ఉన్నారు. ఈమె కూడా ఆమె కానుక ఏం చేస్తూ ఉందంటే ఆమె కుట్టు మిషన్ కుడుతుంది. అలాగనే ఆమె రాత్రి పగులు కష్టపడి కిర్చినాయిలు అమ్మి 5 రూపాయలు ఉంటే 5 రూపాయలు దేవునికి కానుక ఇచ్చింది. ఆమె లేమిలో ఇచ్చి ఉన్నది. లూకా రాసిన సువార్త 22వ అధ్యాయం 21వ వచనంలో కూడా మనం చూస్తే అక్కడ ఈ విధవరాలు జీవనమంతయు వేసాను. ధనవంతులు కొంత దాచుకొని కొంత వేశారు, కానీ ఈ విధవరాలు తన జీవనమంతయు వేశాను. గనుక నీవు కూడా ఈరోజు ఉన్నదాంతో దేవునికి ఇస్తే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. లేమిలో ఇవ్వాలి. ఉన్నప్పుడు ఇచ్చేది గొప్పతనం కాదు, కానీ నీ దగ్గర ఉన్న దాంట్లోనే దేవుని యొక్క పనుల కొరకు పరిచర్య కొరకు నీవు సహాయం చేస్తే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దైవ గ్రంథములో సారపత్తు అనే గ్రామానికి ఏలియా దైవజనుని పంపించాడు. 40 దినాలు ఉపవాసం ఉన్నాడు. ఆ యొక్క ప్రాంతములో ఉన్నప్పుడు ఒక గ్రామానికి నీవు వెళ్ళు, అక్కడ విధవరాలను నీవు ఆశీర్వదించమని సెలవిచ్చినప్పుడు ఆ యొక్క ఏలియా వెళ్ళాడు. వెళ్ళి ఆ యొక్క సారపత్ర గ్రామంకు వెళ్ళినప్పుడు అమ్మా దాహం ఇమ్మని అడిగినప్పుడు దాహం ఇచ్చింది. తర్వాత అమ్మ ఒక అప్పం చేసుకొని వచ్చి నీవిస్తే నేను ఆశీర్వదిస్తానని చెప్పినప్పుడు ఆమె ఆ యొక్క పిండిలో బుడ్డిలో నూనెయు పిండియు కొంచెమే ఉంటే వాటిలో ఆమె అప్పము చేసి మొట్టమొదటిగా చేసిన అప్పాన్ని తెచ్చి ఆ యొక్క దైవజనుడికి ఇచ్చినప్పుడు దైవజనుడు తిని ఆశీర్వదించాడు. తన కుమారుడు కూడా రోగంతో ఉన్నప్పుడు
వెళ్ళి ఆయన ప్రార్థించాడు. ఆ కుటుంబంలో కరువులో కూడా ఆ యొక్క పిండిలో నూనె అయిపోలేదు, బుడ్డిలో నూనె అయిపోలేదు. దేవుని ఆశీర్వాదం అలాగుంటుంది. ప్రియమైనటువంటి వారలారా, దేవుడు నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు. కాబట్టి నీవు కూడా దేవుని పరిచర్య కొరకు బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, నీవు గుప్పులు విప్పు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆకాశ వాకిళ్ళు విప్పి పట్టజాలనంత విస్తారముగా దేవుడు ఆశీర్వదిస్తాడు. మలాకి రాసిన గ్రంథము 3వ అధ్యాయము 9-10 వచనాలు చూస్తే ఆకాశ వాకిళ్ళు విప్పి పట్టజాలనంతగా దేవుడు నిన్ను దీవిస్తాడని, అదే రీతిగా ప్రియమైనటువంటి వారలారా, ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారలారా, ఒకసారి మీరు ఆలోచించండి. ఈనాడు కొందరు దైవజనులు పరిచర్య చేస్తూ ఉన్నారు, కానీ వారికి సరైన సపోర్ట్ లేకుండా సరైన కానుకలు సంఘం ఇవ్వలేకపోతున్నారు, బీదవారై ఉంటున్నారు. దేవుడు నిన్ను ఆశీర్వదించి ఉద్యోగం ఇచ్చి ఉంటే ఒక 10 మంది పాస్టర్లకు, సేవకులకు నీవు నెలకు ఒక 1000 రూపాయలైనా దేవుడు పరిచర్యకు నీవు ఇస్తే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఎంతో మంది వెనుకబడి సేవ చేయలేక ఉంటూ ఉన్నారు. నీవెప్పుడైతే వారికి సహాయం చేస్తే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నా ప్రియమైనటువంటి వారలరా, దేవుడు మీకు మంచి ఉద్యోగాలను ఆశీర్వదించి ఉంటే అనేక మారుగృహముల గ్రామాల్లో దేవుని పరిచర్య జరుగుట కొరకు మీరు దాతృత్వంగా బైబిల్ గ్రంథములో ఆ యొక్క కొరింథీయులకు రాసిన పత్రికలో రాయబడింది, వారు లేమిలోను దరిద్రతలో కూడా ఇచ్చి ఉన్నట్లుగా దేవుడు మీకు ఉద్యోగాలను ఇచ్చి ఆశీర్వదించి ఉంటే దేవుని పరిచర్య కొరకు మీరు ఇయ్యాలని. అదే రీతిగా దైవ గ్రంథములో ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనములో మనం చూస్తే, అందరూ తమ సొంత కార్యములే చూసుకొనిచున్నారు గాని క్రీస్తు కార్యములు చూడరా, గనుక యేసయ్య కార్యాలు చూడాలి. అదే రీతిగా దైవ గ్రంథములో ఏం సెలవిస్తున్నాడంటే, తోటి నీ సహోదరునికి చేస్తే దేవునికి చేసినట్లు అంటగా. తోటి సహోదరునికి ఆకలైనప్పుడు అన్నం పెడితే నీవు దేవునికి పెట్టినట్టు అని దైవ గ్రంథములో మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయము 34వ వచనములో రాయబడి ఉన్నదన్నమాట. కొంతమంది నీతిమంతులు అంటున్నారు, ప్రభువా నీవు ఎప్పుడు దప్పికొంటివి, ఎప్పుడు ఆహారం పెడితివి నీకంటే తోటి సహోదరులకు చేస్తే నాకు చేసినట్లుగా దేవుడు సెలవిస్తున్నాడు. గనుక దేవుని పరిచారకులు దైవజనులను నీవు ప్రేమిస్తే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే యాజకులు అనగా ఏమిటంటే, 1 పేతురు 3వ అధ్యాయము 9-10 వచనాల్లో చూస్తే యాజకులుగా చేసి ఉన్నాడు దేవుడు. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన గుణాతిశయములు ప్రచురించుటకై రాజులైన యాజక సమూహముగా దేవుడు మనలను చేసి ఉన్నాడు. కనుక నా ప్రియమైనటువంటి వారలారా, ఈ యొక్క కార్యక్రమాన్ని దేవుని వాక్యాన్ని వినిన వారలారా, దేవుడు మిమ్మల్ని లేమిలో మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. నీవు దేవుని కొరకు ఆయన చేస్తున్న ఉపకారములలో మరొక దేవునికి నీ అమూల్యమైన కానుకలు నీ విప్పినప్పుడు దేవుడు నిన్ను ప్రేమిస్తాడని, ఆశీర్వదిస్తాడని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు తెలియజేస్తూ ఉన్నాను. నా ప్రియమైనటువంటి వారలారా, దేవునికి నీవు కృతజ్ఞతుడుగా ఉంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే ఆశీర్వాదమునకు కర్త దేవుడు, మన యొక్క దేవుడు ఆశీర్వాదమునకు కర్త. గనుక నీవు కృతజ్ఞతుడవై యేసయ్య వైపు చూడాలని ప్రభు అయిన క్రీస్తు యేసు నామమున మనవి చేస్తూ దేవుడు ఈ మాటలను ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడవు, ప్రేమగల దేవ, కృపగల నాయన, స్తోత్రములు నాయన. ఈ యొక్క కార్యక్రమాన్ని వినిన వారిని ప్రభువా మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఎవరైతే వ్యాధి బాధలతో కష్టాల్లో కన్నీళ్ళలో ఉంటున్నారో, తినడానికి ఆహారం లేక, కట్టుకోవడానికి బట్టలు లేక ఉన్నారో వారిని మీరు జ్ఞాపకం చేసుకున్న నాయన సహాయం చేయండి. ఉద్యోగాలను సమస్తాన్ని మీరు అనుగ్రహించిన దేవా, వారిని కూడా నూరంతలుగా మీరు దీవించిన నాయన. నీ పరిచర్య కొరకు గుప్పులు ఇప్పుకున్నట్లుగా వారిని మీరు దీవించండి నాయన. ఈ వాక్యం వినిన ప్రతి వారిని నాయన మీరు దీవించుమని, ఆశీర్వదించుమని దేవా మీకు స్తోత్రాలు నాయన. తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎవరైతే ఏ పరిస్థితుల్లో, ఏ కష్టాల్లో, కన్నీళ్ళలో, ఇబ్బందుల్లో ఉన్నారో తండ్రి వారిని మీరు దర్శించండి. ఈ ప్రోగ్రాం ద్వారా
ఎవరైతే ఏ పరిస్థితుల్లో ఉండి చూస్తున్నారో నాయన వారిని మీరు దర్శించండి. మీ యొక్క శక్తి చేత వారిని దర్శించండి నాయన. రోగము చేత ఉన్నారేమో వారిని తాకండి నాయన. మీ సిలువలో కార్చిన అమూల్యమైన రక్తమును ప్రోక్షించి ఆ బిడ్డను దర్శించండి నాయన. వ్యాధులను బాగు చేసే దేవుడు, పరమ వైద్యుడు నాయన. మీరు ముట్టండి, స్వస్థపరచండి, బాగు చేయమని, నీ కృపలో నీ ప్రేమలో ఆశీర్వదించమని, వర్ధిల్ల చేయమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ ప్రభు నామమున వందనాలు. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తున్న ప్రజలందరికీ ప్రభు నామమున వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. అదే రీతిగా మా యొక్క కొన్ని ప్రాంతాల్లో మారుమూల గ్రామాల్లో పరిచయం చేస్తున్న 10 మంది దైవజనులు ఉన్నారు. ఒకవేళ దేవుడు మీకు ప్రేరేపిస్తే నెలకు ఒక 1000 రూపాయలైనా మీరు స్పాన్సర్ చేయగలిగితే మీరు చేయాలని, అదే రీతిగా మా యొక్క ఫోన్ నెంబర్స్ 96 18 62 60 30కి మీరు సంప్రదించండి. అదే రీతిగా మీరు 24 గంటలు ప్రార్థన మీ కొరకు చేస్తాము. మా యొక్క నెంబర్కు సంప్రదించండి. అదే రీతిగా మా అకౌంట్ నెంబర్ కూడా తెలియజేస్తారు కనుక మీరు ఇచ్చే కానుక పరిచర్య కొరకు మేము వాటిని ఖర్చు చేస్తామని ప్రభు పేరిట మీ అందరికీ కూడా మనవి చేస్తూ, మీరు ఒకసారి ఈ యొక్క కార్యక్రమం ద్వారా అనేకమైన మేలులు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడని ప్రభు నామమున తెలియజేస్తూ అందరికీ కూడా వందనం.